కేథలిక్ చర్చికి మరియు జపమాలకు చాలా వ్యతిరేకమైన ఒక ఇటాలియన్ లాయర్ జపమాల అపోస్తలుడుగా ఎలా మారాడు అనేది తెలుసుకుందాం. బ్లెస్సెడ్ బర్టలో లాంగో ఈయన గొప్ప పేరున్న ఒక ఇటాలియన్ లాయర్. ఈయనకు కేథలిక్ చర్చ్ అన్నా, కేథలిక్ చర్చిలో చెప్పే జపమాలన్నా అస్సలు ఇష్టం ఉండదు. కేథలిక్ చర్చికి ఒక పెద్ద సాతానులా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ప్రతిరోజు కేథలిక్ చర్చిని ద్వేషిస్తూ ఉండేవాడు. అలా ద్వేషిస్తున్న సమయంలోనే ఒకరోజు ఆయన కేథలిక్ చర్చ్ పక్క నుండి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో కేథలిక్ చర్చ్ లోపల ఆల్బర్టో అనే ఒక ఫాదర్ గారు ప్రసంగం చెప్తూ ఉన్నారు. ఆయన ప్రసంగం చెప్తూ ప్రసంగం మధ్యలో ఇలా చెప్పారు: నా జపమాలను ఎవరైతే ప్రచారం చేస్తారో వారు రక్షించబడతారు అని చెప్పారు. ఆ మాటలు బట్టలో లాంగో చెవున పడ్డాయి. ఈ మాటలు ఖచ్చితంగా నిజమే అయితే నా ఆత్మ రక్షించబడుతుంది అనుకున్నారు. ఎంతవరకు నిజమో తెలుసుకుందామని వెంటనే మోకరించి ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నేను మీ జపమాలను ప్రచారం చేస్తే రక్షించబడతాను అని మీరు చెబుతున్న మాటలు నిజమైతే నేను తప్పకుండా మోక్షానికి చేరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేనిన్న ఈ మాటల ద్వారా మీ జపమాలను ప్రచారం చేయకుండా ఈ భూమిని విడిచిపెట్టి నేను వెళ్ళను అని శబ్దం చేసుకున్నారు. అదే సమయంలో చర్చి గంటలన్నీ ఒక్కసారిగా మారుమ్రోగాయి. బట్టలో గారు ఇలా అనుకున్నారు: నేను తీసుకున్న ఈ నిర్ణయానికి దేవుడు చేసిన సంతకం ఈ గంటలే అనుకున్నారు. ఆ రోజు నుండి ఆయన ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి నుండి నా పనేంటి? మరియ గురించి రాయడం, మరియను ప్రశంసించడం, మరియను ప్రేమించడం, మరియను ప్రచారం చేయడం అని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి సమయాన్ని వృధా చేయకుండా జపమాల ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. కథోలిక దేవాలయానికి వచ్చి బాప్తీసం తీసుకొని కథోలికుడిగా మారాడు. దగ్గరలో పంపి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ చిన్న పెద్ద లోయలన్నీ పర్యటించి అక్కడ ప్రజలందరికీ జపమాల మాతను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. జపమాల ఎలా చెప్పాలి అనేది ప్రజలకు నేర్పించి అక్కడ ప్రజలందరినీ జపమాల మాత భక్తులుగా మార్చారు. దీనితో కేథలిక్ న్యూస్ ఏజెన్సీ వారు బ్లెస్సెడ్ బర్టలో గారి గురించి ఇలా రాశారు: అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు మరియు పెద్దలు చాలా మంది పంపీలో బ్లెస్సెడ్ బర్టలో గారు జపమాల చెప్తూ ఉండగా అనేక మంది అద్భుతాలు పొందుకున్నారని, అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు అని రాశారు. మరియ తల్లిని ప్రచారం చేయడంలో బట్టలో గారు చాలా కష్టపడ్డారు. వారి యొక్క కృషి మూలంగా అక్కడ ప్రజలందరూ వారిని రోసరీ అపోస్తలుడు అని పిలుస్తూ ఉన్నారు. కేథలిక్ చర్చిని మరియు జపమాలను ద్వేషించే ఒక లాయర్ని మరియ తల్లి తన భక్తుడుగా మార్చుకున్నారు.